నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, మనకి కుజగ్రహం ఈ డిసెంబర్లో మారుతూ మళ్ళీ ఫిబ్రవరిలో అంటే దాదాపుగా 38-40 రోజుల మధ్యలో ఎప్పుడు కూడా ఒక రాశి నుండి ఒక రాశికి మారుతుంది కదా. అలాగా మరి వృశ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి వెళ్ళి ధనుసు రాశిలో ఈ కాలం అంతా ఉన్నప్పుడు మిగతా రాశుల వారికి ఏదైనా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకుందాం. దాంట్లో భాగంగా చూస్తే కనుక కుజుడు అంటే మీకు తెలుసు, భూమిపుత్రుడు కుజుడు. మంగళుడు, ఈయన వర్ణం చూస్తే ఎరుపు. ఇక్కడ కుజుడికి సంబంధించినంత వరకు మనకి ఏముంటుంది అంటే, ఒక కోపానికి ప్రతీక, ఒక సైన్యాధిపతి మనం చెప్పేటువంటిది రక్షణకి. కానీ ఆ రక్షణలో కూడా కొంచెం తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. అట్లాంటి అంటే కోపంగా అప్పటికప్పుడు అయిపోవాలి అనేటువంటి భావన, రక్షణ బాగా చేయడం, దీంతోపాటు తొందరపాటుతనం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇలా కుజుడి యొక్క లక్షణాలు ఇలా ఉన్నప్పుడు ఆ కుజుడు ఒక రాశిలో ఉంటే మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క భావం మారుతూ ఉన్నప్పుడు మనకి భావ లక్షణాలు తెలుసు కనుక మనకు ఆ భావాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కుజ గ్రహం ఉన్నటువంటి ఈ ధనుసు రాశిలోకి మారుతూ ఉన్నటువంటి సమయంలో ధనుసు రాశిలో ఉన్నంతకాలం మిగతా రాశుల మీద కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూద్దాం. తదుపరి రాశి ధనుసు రాశి వారికి రాశిలోనే కుజుడున్నాడు. దాదాపు ఈ ఫిబ్రవరి 2వ తారీఖు వరకు మనకు ఇలాగే కనిపిస్తుంది. మరి ఈ 37 రోజుల వరకు ఉండేటువంటి ఈ కాలగమనంలో కుజుడు రాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? రాశిలోనే ఉన్నప్పుడు తనుభావం కదా, కాస్త దుడుకుదనం, కోపం, అందరి మీద డామినేట్ చేయాలనేటువంటి భావన, నేను చెప్పిందే అందరు వినాలనేటువంటి భావన. అంతేకాదు కోపం వస్తే ఏదో ఒకటి విసరడం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్ని ఇబ్బందులే జరుగుతాయి. కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఈ కష్టంతో కోపంతో గబుక్కున మనం బయటకు వెళ్ళాలన్నా ఇంకేదైనా చేయాలన్నా ప్రమాదాలు తటస్థించేటువంటి అవకాశం ఉంది. కోపంతో గబగబా వెళుతూ ఉంటాం. కోపంతో ఆలోచన దెబ్బతీస్తుంది. కోపం వల్ల ఆలోచన లేకపోవడం వల్ల మనం ప్రయాణించేటప్పుడు కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది, మనిషి ఎక్కడో ఉంటారు. దీనివల్ల మనం వెళ్ళేటువంటి బైకులు కానీ ఇంకేదైనా కానీ ప్రయాణాలలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్స్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్త పడుతూనే గ్రహ అనుగ్రహం కోసం తప్పనిసరిగా మంగళవారాలు కుజ గ్రహ స్తోత్రం తప్పనిసరిగా చదవాలి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం చేయడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉండి, ఇందులో ఈ రాశి వారు ముఖ్యంగా తనుభావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు వీలైనంత వరకు కందిపప్పుని ఎవరైనా బ్రాహ్మడికి దానం చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేసినట్టయితే చాలా వరకు ఈ ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనము విన్నదాన్ని బట్టి ఈ రాశులకు కుజుడి యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అని తెలుసు కాబట్టి తప్పకుండా మనం చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ కుజుడు ధనుసు రాశిలో ఉన్నంతకాలం మనం హాయిగా ఉండొచ్చు అని చెప్పడానికి కొన్ని, ముఖ్యంగా నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు కుజుడికి సంబంధించినటువంటి కుజుడి దగ్గర దీపం వెలిగించడం, అలాగే కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం, ఈ రెండు చేయడంతో పాటు తప్పనిసరిగా ఇది కూడా వీలైనంత వరకు మంగళవారాలు చేయడం మంచిది. మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి రోజు. మనం ఆ రోజు వీలైతే ఎర్రటి వస్త్రాలు ధరించడం, అలాగే కుజుడిని పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పూజించడం. ఇక బయటకు వచ్చిన తర్వాత మనం ఎవరికి ఏది దానం చేయాలన్నా ఎర్రని వస్తువులు, ముఖ్యంగా కందిపప్పు దానం చేయడం అన్నది ముందు నుండి మనం చూస్తున్నటువంటిది. అంతేకాకుండా ఎర్రని ఫలాలు, ఎవరికైనా పళ్ళు అంటే పప్పు దానం చేయట్లేదు, పళ్ళు దానం చేస్తున్నామంటే ఒక ఎర్రపు రంగు ఉన్నటువంటి పండ్లని మనం దానం చేయడం. ఎవరికైనా వస్త్రం పెట్టాల్సి వస్తుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్ పెడుతున్నాం అనుకోండి, అది కూడా ఎర్రటి వస్త్రం. లేదా ఎవరికైనా దానమే చేస్తున్నాం అనుకోండి, ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలని పెట్టడం. వీటితో పాటు గోశాలకు వెళ్ళడం, గోశాలలో
మనం గోమాత సేవ చేయడం కాకుండా గోమాతకి గ్రాసాన్ని అందించడం అనేటువంటివి కనుక చేసినట్టయితే మనకి ఈ దోషాలన్నీ పోతాయి. ఇవేవి నా వల్ల కాదు అనుకుంటే కనీసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేకపోతే అభిషేకం చేసుకున్నట్టయితే, లేదా సుబ్రహ్మణ్య స్వామికి స్తోత్రం చదవడం, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి మీకు ఏ స్తోత్రం ఏది రాదు అంటే నమస్కారం చేస్తే ఆ కుజుడి వల్ల వచ్చేటువంటి ఏదైనా చెడు ఉంటే, ఆ దోషం ఉంటే ఆ దోషం తొలగిపోయి మనకు ఈ 40 రోజులలో ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని తప్పకుండా మనకి గ్రహాలు ఏవి కూడా మన మీద కోపం పెంచుకోవు. ఏ గ్రహం కూడా కోపాన్ని కాదు, మనకున్నటువంటి పూర్వపుణ్య ఫలితమే ఇక్కడ అనుభవిస్తాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని గ్రహాల అనుగ్రహం కోసం తప్పనిసరిగా మనం గ్రహ ఆరాధన చేయడం అన్నది మర్చిపోకుండా ఉంటే సుఖంగా ఉంటాము. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా, మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ, ద్వితీయంలో కానీ, ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.